ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 3 గంటల వరకు 96% పోలింగ్ నమోదైంది. 700 మందికి పైగా ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, సిపిపి చైర్మన్ సోనియా గాంధీ సహా కేంద్ర మంత్రులు, ఉభయ సభల ఎంపీలు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేశారు. బీఆర్ఎస్, బీజేడీ, అకాలీదళ్ ఉపరాష్ట్రపతి ఎన్నికను బాయ్కట్ చేశాయి. పంజాబ్కు చెందిన 2 స్వతంత్ర ఎంపీలు కూడా ఓటింగ్కు దూరంగా ఉన్నారు. సాయంత్రం 6 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. రాత్రి 8 గంటల్లోగా తుది ఫలితం ప్రకటిస్తారు. ఉభయ సభల్లో బలాబలాలు చూసుకుంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గెలుపు లాంఛనమే. పార్లమెంట్లో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏకు సొంతంగా 427 మంది సభ్యుల బలం ఉంది. వైఎస్ఆర్సీపీ సహా ఇతర పార్టీల మద్దతుతో ఈ సంఖ్య 438 దాటనుంది. అటు ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 324 మంది ఎంపీలు మద్దతిస్తున్నారు. దీంతో రాధాకృష్ణన్ విజయం లాంఛనం కానుంది. ఈ నేపథ్యంలో బీజేపీ సంబరాలకు సిద్ధమైంది. అటు రాధాకృష్ణన్ స్వగ్రామంలోనూ పెద్ద ఎత్తున వేడుకలకు రెడీ అయ్యారు స్థానిక నేతలు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికల పోలింగ్ ముగిసింది. సో కొద్దిసేపటి కిందటే పోలింగ్ ముగియడంతో సాయంత్రం 6 గంటలకు మరొక గంటలో కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతోంది. పార్లమెంట్ ఆవరణలోనే ఈ కౌంటింగ్ మొదలవుతుంది. దాదాపు గంటన్నర లోపు ఈ కౌంటింగ్ పూర్తయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. దాదాపు 94% పైగా పోలింగ్ నమోదైనట్టు సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ ఈ 3 పార్టీలకు సంబంధించిన దాదాపు 20 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకోలేదు. వారందరూ కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. సో మిగిలిన ఎంపీలందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 11 మంది ఎంపీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముందుగానే ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కు మద్దతు ఇస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రకటించింది. అలాగే సభలో ఉభయ సభలో కనుక బలాబలాలు చూస్తే క్లియర్ గా సిపి రాధాకృష్ణన్ విజయం సాధించబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఆయన విజయం లాంఛనమే కాబోతుంది. దాదాపు 400 పైగా పైచీలకు ఓట్లు ఎన్డీఏ కూటమికున్నటువంటి నేపథ్యంలో చాలా సునాయాసంగా ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విజయం సాధించబోతున్నారు. ఒకవైపు ఇండియా కూటమి తరఫున బరిలో ఉన్న సుదర్శన్ రెడ్డి ప్రధానంగా ఈ ఎన్నిక ద్వారా విపక్షాల ఐక్యతను చాటే క్రమంలో భాగంగానే తాము అభ్యర్థి నిలబడినట్టుగా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. సో ఒక యునైటెడ్ అపోజిషన్ ను ఎన్డీఏకు అగెనిస్ట్ గా నిలబెట్టడంలో తాము సఫలమయ్యామన్నది ప్రధానంగా ఇండియా కూటమి నుంచి వస్తున్నటువంటి వాదన. సో ఇండియా కూటమికి పెద్దగా బలం లేకపోయినప్పటికీ ఒక ఐడియాలజికల్ బ్యాటిల్ లో భాగంగా తాము జస్టిస్ సుదర్శన్ రెడ్డిని బరిలో దింపినట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. సో మొత్తానికి పోలింగ్ ప్రక్రియ ముగియడంతో పోలింగ్ సంబంధించినటువంటి కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అధికారులు చేస్తున్నారు. సో సాయంత్రం 6 గంటలకు సరిగ్గా పార్లమెంట్ ఆవరణలో కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతోంది. థ్యాంక్ యూ వెంకటేష్.